ఈరోజు ఒక మంచి క్రైమ్ స్టోరీ. ఇది జపాన్లో జరిగింది. నిజంగా వింటే భలే ఆశ్చర్యంగా కూడా అనిపించింది. ఒక్కొక్క కేసు ఏదైనా తేల్చాలి అని అంటే అబ్బో ఇన్ని సంవత్సరాలు పడుతుందా, కొంతమంది అయితే అబ్బా ఈ కేసు తేల్దలే అని అలా వదిలేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అయితే జపాన్లో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, ఒక అద్దెంట్లో ఉంటున్నారు. వాళ్ళకు ఒక చిన్న బాబు ఉన్నాడు. చక్కగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ని గడిపేస్తున్నారు. అయితే ఒక రోజున భర్త ఉద్యోగానికి వెళ్ళాడు, భార్య ఇంట్లో ఉంది. అయితే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి భార్యను కత్తితో కసకసా పొడి చేసి చంపేసి వెళ్ళిపోయారు. ఇల్లంతా రక్తం మడువు, ఇల్లంతా రక్తంతో నిండిపోయింది. భర్త వచ్చాడు, వచ్చి చూడగానే భార్య చనిపోయింది. ఏం జరిగిందని చెప్పేసి వెంటనే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు వచ్చారు, బాడీని పోస్ట్ మార్టం తీసుకువెళ్లారు. మొత్తం ఇల్లంతా చెక్ చేశారు. అక్కడ ఎవరు చంపారు ఏంటని మొత్తం అంతా ఎంక్వైరీ చేశారు. ఆ కేసు విచారణలో ఉంది. అసలు నేరస్తులు ఎవరనేది దొరకలేదు. అయితే పోలీసులు అతనికి ఏం చెప్పారని అంటే, ఈ ఇంట్లో నీ భార్య హత్య చేయబడింది కాబట్టి ఈ ఇల్లు తాళం పెట్టి ఉంచాలి, ఈ ఇల్లు ఎవరికి కూడా రెంట్కి ఇవ్వకూడదు, కేసు తేలే వరకు నేరస్తులు దొరికేంత వరకు కూడా ఈ ఇల్లు అలాగే ఉంచండి. ఎందుకంటే ఆ భార్యని ఇక్కడ కత్తితో పొడిచారు కాబట్టి అక్కడ రక్త మరగలు ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి అవి సాక్ష్యాధారాల కింద ఉపయోగపడతాయి. కాబట్టి మీరు కనుక మనుషులు అందులో తిరిగారు అని అంటే, వేరే వాళ్ళకి అద్దెకిచ్చారు అని అంటే అక్కడ ఉన్న సాక్ష్యాధారాలన్నీ చెరిగిపోయే పరిస్థితి ఉంటుంది. కేసు తేలేంత వరకు కూడా ఆ ఇల్లు తాళం పెట్టి ఉంచండి అని చెప్పేసి పోలీసులు ఆ భర్తకి చెప్పారు. అయితే ఆ భర్త ఏం చేశాడంటే ఆ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ ఇంటికి తాళం పెట్టేసి అలాగే ఉంచాడు. ఓ పక్క భార్యను ఎవరు చంపారన్న ఆలోచనలో పడ్డాడు భర్త. అయితే పోలీసు కేసు విచారణ జరుగుతుంది, కోర్టు వాయిదాలు జరుగుతున్నాయి, పోలీసులు విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. అసలు నేరస్తులు ఎవరనేది ఎవ్వరికి కూడా అంతు చిక్కలేదు. అసలు ఏదైనా దొంగతనం కోసం చంపారా, మరి కక్ష కట్టి చంపారా, అసలు దేనికి చంపారన్న విషయం ఎవరు కూడా గుర్తించలేకపోయారు. ఎక్కడ వస్తువులు అక్కడ ఇంట్లో అన్నీ అలాగే ఉన్నాయి, కానీ భార్యని ఎవరు చంపారన్న విషయం పోలీసులు కూడా గుర్తించలేకపోయారు. అలా రోజులు గడుస్తున్నాయి. పోలీసులు పిలిచినప్పుడల్లా విచారణకు వెళ్తున్నారు, సిబిఐ వాళ్ళు పిలిచినప్పుడల్లా వెళ్తున్నాడు, మాట్లాడుతున్నాడు, వస్తున్నాడు, ఎంక్వైరీ జరుగుతుందని చెప్తున్నారు. ఇలా రోజులు అన్నీ గడుస్తూనే ఉన్నాయి. అలాగా 26 సంవత్సరాలు గడిచింది ఈ కేసు గురించి. అయితే వీళ్ళకి పుట్టిన పిల్లాడు కూడా చాలా పెద్దవాడైపోయాడు. అయితే అతనికి ముసలి వయసు కూడా వచ్చింది. భార్యను ఎవరు చంపారన్న విషయం అయితే పాపం తెలుసుకోలేకపోయారు. 26 సంవత్సరాల తర్వాత ఒక షాకింగ్ విషయం అతనికి చెప్పారు. నీ భార్యను చంపిన వాళ్ళు ఎవరో నేరస్తులు దొరికిపోయారని చెప్పగానే ఇతను ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎవరు చంపారు, దేనికి చంపారని అడగగానే నీతో పాటు ఉండే నీ ఫ్రెండే చంపింది, ఆ అమ్మాయిని ఈ రోజున గుర్తించామని అనగానే నాతో పాటు ఉండే ఫ్రెండా ఎవరు అని చెప్పేసి అతను ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఇంతకీ జరిగిన స్టోరీ ఏంటంటే, ఇతను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో కాలేజీలో ఉండగా ఇతను ఒక అమ్మాయి ప్రేమించిందంట. అయితే ప్రపోజ్ చేసేసరికి ఇతను అన్నాడు, ఆ అమ్మాయి ప్రేమను తిరస్కరించి నువ్వు నాకొద్దు, నాకు ఇష్టం లేదు, నాకు ఇలాంటివి ఇష్టం ఉండని చెప్పేసి అతను చదువు మీద దృష్టి పెట్టి ఈ అమ్మాయిని దూరం పెట్టాడు. అయితే అప్పటి నుంచి ఈ అమ్మాయి అతని మీద కసి పెంచుకుంది. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేది, కలుసుకుంటూ ఉండేది, అన్నీ చేసేది, ఒక ఫ్రెండ్గా ఉండేది. కానీ ఈ అమ్మాయి కుళ్ళు బుద్ధి ఏంటంటే, నేను ప్రేమిస్తున్నానని చెప్తే నన్ను కాదని ఇతను వేరే అమ్మాయిని చేసుకున్నాడు, ఇతని జీవితం సుఖంగా ఉండకూడదని అతని భార్య మీద కక్ష కట్టి ఎలా అయినా సరే భార్యని చంపేయాలని ఇతనితో స్నేహంగా ఉంటేనే అతని భార్యని చంపేసింది. చూసారా అండి, ఆడవాళ్ళకే శత్రువు అని అంటారు కదా, ఇదే అన్నమాట. నన్ను ప్రేమించలేదు, నన్ను పెళ్లి చేసుకోలేదు కాబట్టి వీడు కూడా సుఖంగా ఉండకూడదని అతని భార్యని చంపేసింది. అయితే 26 సంవత్సరాల వరకు కూడా అసలు ఈమె నేరస్తురాలని ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఇతనితో స్నేహంగా ఉంటూనే ఉంది, స్నేహంగా మాట్లాడుతూనే ఉంది, పక్కన తిరుగుతూనే ఉంది, కానీ ఈ అమ్మాయే చంపిందని ఎవ్వరూ గుర్తించలేకపోయారు. భర్త ఒక్కసారి ఈ వార్త విని షాక్ అయిపోయాడు. ఆ అమ్మాయిని పట్టుకున్నారు, తీసుకొచ్చారు. ఏంటి విషయం అని అడగగానే నేనే చంపానని ఆ అమ్మాయి ఒప్పుకుందంట. చూసారా అండి, ఆ అమ్మాయికి కూడా వయసు 60 ఏళ్ళు దాటిపోయాయి. ఆ వయసులో ఆ అమ్మాయి నేరం ఒప్పుకోవడం, ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి జైల్లో పెట్టడం, చూసారండి ఎంత విచిత్రంగా ఉందో. పెద్ద విచిత్రం ఏంటంటే, ఈ 26 సంవత్సరాల్లోనూ ఇతనితో మాట్లాడుతూనే ఉంది. అయ్యో నీ భార్యని ఎవరు చంపారు, ఎందుకు చంపారు ఏంటని ఏమీ తెలియనట్టు ఇతనితో నటిస్తూనే ఈ కేసులు, ఈ పోలీస్ స్టేషన్ల చుట్టూ ఇతను కూడా తిరుగుతూనే ఉంది. కానీ ఎవరూ గుర్తించలేకపోయారు, అతను కూడా గమనించలేకపోయాడు. అతనేమనుకున్నాడంటే, నాకు మంచి ఫ్రెండ్, ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ నుండి నా క్లాస్మేటు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాము, చక్కగా మాట్లాడుకుంటామని అనుకున్నాడు. కానీ ఈ అమ్మాయి నా భార్యను చంపిందని అతను కూడా గుర్తించలేకపోయాడు. తను ప్రేమించిన అతను దొరకలేదని అంటే వాడి జీవితం కూడా నాశనం చేయాలని ఆ అమ్మాయి ఆ రకంగా కక్ష కట్టింది. ఇక్కడ ఇంకా హైలైట్ అయిన సంఘటన ఏంటంటే, 26 సంవత్సరాల పాటు ఆ ఇంటికి రెంట్ కడుతూ ఉన్నాడు. అక్కడ వేరే ఇంట్లో అద్దుకుంటూ ఇక్కడ భార్య చనిపోయిన ఇంటికి కూడా అతను 26 సంవత్సరాల పాటు రెంట్ కట్టాడు.
అంటే ఎంత డబ్బుని ఆ ఇంటికి రెంట కింద కట్టాడు చూడండి. అంటే ఈ అమ్మాయి వల్ల ఒక పక్క భార్య చనిపోయింది, ఓ పక్క ఆ ఇంటికి రెంట కట్టడం, ఈ కేసులు కోర్టులు ఇవన్నీ తిరగడం, ఎంత డబ్బు ఈ అమ్మాయి వల్ల నష్టపోయాడో చూసారండి. ఓ పక్కన చంటి పిల్లాడు, ఆ అబ్బాయిని పెంచి పెద్ద చేశాడు. ఇప్పుడు ఇతనికి పెద్ద వయసు వచ్చింది, ఆ కొడుకు కూడా పెద్దవాడయ్యాడు, ఈ చంపిన అమ్మాయి కూడా ముసలి వయసు వచ్చింది. పోలీస్ కేసులు కోర్టు కేసులు ఎన్ని సంవత్సరాలు గడుస్తాయి చూడండి. అతనికి ఎంత డబ్బు లాస్ అయింది. అదే వేరే వాళ్ళు ఎవరన్నా అనుకోండి, ఇంకా పోయిందిలే, ఎప్పటికి తేలితే అప్పటికి తేలుతుంది, ఇవన్నీ నేను తిరగాలంటే నా వల్ల కాదని ఇలా నిరాశగా వదిలేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ చివరికి అతను మొత్తానికి తన భార్యను ఎవరు చంపారో తెలుసుకోవాలని అన్న కసితోటి అతను ఈ పోరాటం చేశాడు. చివరికి తన పక్కనున్న ఫ్రెండే ఎంతో స్నేహంగా ఉన్న అమ్మాయే చంపేసిందని తెలియగానే షాకుకు గురయ్యాడు. చూసారండి కొన్ని విచిత్రమైన సంఘటనలు ఎలా ఉంటాయో. ఇది జపాన్లో జరిగింది. ఎవరన్నా వచ్చి ప్రేమించాను అని అన్నారంటే మనం కాదు అని అన్నామంటే వాడి జీవితాన్ని ఏం చేస్తారని ఇలా భయపడే పరిస్థితులు కూడా ఉన్నాయి. చూడండి కర్మ అనేది ఒకటి ఉంటుంది అని అంటారు చూసారా. ఆ అమ్మాయికి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు జైలుకి వెళ్ళింది. అతని భార్యను చంపేసి ఈమె ఏం సుఖపడినట్టు? పోనీ ఇతను ఏమన్నా పెళ్లి చేసుకున్నాడా? లేదు కదా. అంటే ఏంటో ఒక రకమైన సైకో మెంటాలిటీ అనమాట. కొంతమంది ఆడవాళ్ళు ఇలాగే ఉంటారు. నేను సుఖంగా లేనంటే వాడు కూడా సుఖంగా ఉండకూడదని ఈ రకంగా ఆలోచించే మెంటాలిటీ కూడా ఉంటారనమాట. అలాంటి వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈ స్టోరీలో పాపం అతను ఎంతో డబ్బుని నష్టపోయాడు. ఇంటి రెంటలు కట్టి ఈ కేసుల చుట్టూ తిరిగి నిజంగా పాపం అతని జీవితాన్నే కోల్పోయాడని చెప్పాలి. ఇది స్టోరీ అండి. ఇది జపాన్లో జరిగింది. భలే విచిత్రంగా అనిపించింది. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.